హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా అండి? చికెన్ చిక్కుడుకాయ కర్రీ. మీలో ఎంతమంది చికెన్ చిక్కుడుకాయ కర్రీ తిన్నారో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ కర్రీ వచ్చేసి ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్ అండి. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం చిన్నులపాయ పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం ముందుగానే నీట్గా కడిగి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా వేసి ఒక 2 నిమిషాలు 5 నిమిషాలైనా మూత పెట్టి మగ్గనివ్వండి. ఆ తర్వాత చికెన్ వేసి దాంట్లో ఉప్పు కొంచెం పసుపు వేసుకొని బాగా కలపెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు నీళ్ళంతా ఇనికేదాకా మగ్గనివ్వండి. ఆ తర్వాత టమాటోలు అలాగే కారం కూడా వేసి కొన్ని వాటర్ వేసుకొని కాసేపు దాకా ఉడకనివ్వండి. ఈ లోపల చికెన్లో ఈ మసాలా పొడి అయితే నాకు చాలా ఇష్టం అండి. నేను ఏ కర్రీ చేసినా నాన్ వెజ్ కర్రీస్ ఈ పొడి అయితే ఖచ్చితంగా వేస్తాను. ధనియాలు, చెక్క, లవంగ, ఎండి కొబ్బరి, చున్నులపాయలు ఈ పొడి అయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు చూపించిన మసాలా పొడులన్నీ దోరగా ఫ్రై చేసుకొని పొడి చేసుకొని లాస్ట్లో కర్రీలో వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని, కొత్తిమీర లేదనుకుంటే కరివేపాకు అయినా వేసుకోవచ్చు లాస్ట్లో. ఇంకా వేడి వేడి చికెన్ చిక్కుడుకాయ కర్రీ చపాతీలో అయినా, పుల్కాల్లో అయినా, వేడి వేడి అన్నంలో అయినా సరే చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి.